5 స్టార్ ఫైనాన్స్ ఆగడాలను అరికట్టేంత వరకు పోరాటం 5 స్టార్ ఫైనాన్స్ ఆగడాలను అరికట్టేంత వరకు రద్దు చేయాలి 5 స్టార్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి 5 స్టార్ ఫైనాన్స్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి 5 స్టార్ ఫైనాన్స్ లైసెన్సులు వెంటనే రద్దు చేయాలి వర్ధిల్లాలి విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అరికట్టాలి 5 స్టార్ ఫైనాన్స్ మహిళలపై వేధింపులను వెంటనే అరికట్టాలి ఫైనాన్స్ కస్టమర్లపై 5 స్టార్ అరికట్టాలి 5 స్టార్ కస్టమర్లపై ఫైనాన్స్ అధికారుల ఆగడాలను అరికట్టాలి 5 స్టార్ ఫైనాన్స్ ఆగడాలను వెంటనే అరికట్టాలి 5 స్టార్ ఫైనాన్స్ ఆగడాలను వెంటనే మహిళా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి విద్యార్థి యువజన మహిళా సంఘాల ఐక్యత వర్ధిల్లాలి అరికట్టాలి 5 స్టార్ ఫైనాన్స్ ఆగడాలను వెంటనే అరికట్టాలి 5 స్టార్ ఫైనాన్స్ ఆగడాలను వెంటనే అరికట్టాలి ఫైనాన్స్ కంపెనీ ఆగడాలను వెంటనే అరికట్టాలి ఫైనాన్స్ కంపెనీ ఆగడాలను వెంటనే అరికట్టాలి 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ ఆగడాలను వెంటనే కస్టమర్లను వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీని వెంటనే సీజ్ చేయాలి కస్టమర్లను వేధిస్తున్న ఫైనాన్స్ కంపెనీని వెంటనే సీజ్ చేయాలి ఫైనాన్స్ కంపెనీని వెంటనే సీజ్ చేయాలి 5 స్టార్ 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 ఫైనాన్స్ కంపెనీని వెంటనే విద్యార్థులను ఎంప్లాయీస్ రెచ్చగొట్టి మహిళలపైకి పంపిస్తున్న 5 స్టార్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి 5 స్టార్ యాజమాన్యంపై వెంటనే ఎంప్లాయీస్ రెచ్చగొట్టి ఇండ్ల మీదకి పంపిస్తున్న 5 స్టార్ యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలి 5 స్టార్ ఫైనాన్స్ 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 అఖిల భారతీయ యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య అఖిల భారత విద్యార్థి సమైక్యల ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో ధర్నా చేస్తూ ఉన్నాం. కర్నూలు నగరంలో ఉన్నటువంటి 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ యాజమాన్యం వారి సిబ్బందిని రెచ్చగొట్టు ప్రతి నెల 26వ తేదీ నుంచి 30-31 తేదీ వరకు వాళ్ళ సిబ్బందిని కస్టమర్ల ఇళ్లకు పంపించి ఒకరిద్దరిని కాకుండా 10-12 మందిని ఇళ్లకు పంపించి మీరు కంతు కడితేనే మేము ఇక్కడ నుంచి వెళ్తామని చెప్పేసి ఇళ్ళల్లో కూర్చున్నటువంటి పరిస్థితి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అయితే మేము ప్రజా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. 5 స్టార్ కంపెనీ సంస్థ వారి ఇళ్ల స్థలాలను కానీ లేకపోతే వారి ప్రాపర్టీని తాకట్టు పెట్టుకొని వారికి లోన్లు ఇస్తూ ఉన్నారు. వారు ఏదైనా ఉంటే లీగల్గా వెళ్ళాలి తప్ప ఇలా ఇళ్ళ దగ్గరికి 10-12 మందిని పంపించి వాళ్ళని కూర్చోబెట్టి లేదంటే మీరు ఆఫీస్కి రండి, ఆఫీస్కి వచ్చి మా సార్తో మాట్లాడమని చెప్పేసి ఇళ్ళ దగ్గర నుంచి మహిళలని లోన్లు తీసుకునే వాళ్ళని అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత మీరు కడితేనే ఇక్కడ నుంచి ఇంటికి పంపిస్తాం లేదంటే ఇంట్లోకి పంపించమని చెప్పేసి గంటల తరబడి వాళ్ళ ఆఫీసులలో సాయంత్రం 6 గంటల నుంచి 11-12 వరకు కూడా కూర్చోబెట్టుకునేటువంటి సందర్భాలు 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మేము ప్రజా సంఘాలుగా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీరు మీ ఎంప్లాయీస్కి జీతాలు ఇవ్వాలంటే మీరు ఫైనాన్స్ వసూలు చేయాలని చెప్పేసి వాళ్ళ పైన ఒత్తిడి చేస్తూ వాళ్ళని ఇళ్ల దగ్గరికి పంపించి మహిళలని కస్టమర్లను వేధిస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పటికైనా మీ ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి. ఎందుకంటే మీరు వాళ్ళ ఇళ్ల స్థలాలను సూరిటీగా పెట్టుకొని ఇచ్చారు. మీకు ఏదైనా మీకు డబ్బులు రావాలంటే మీరు లీగల్గా వెళ్ళాలి తప్ప ఈ విధంగా ఫోర్స్ చేస్తూ లేదంటే 10-12 మందిని ఇళ్ళకి పంపించడం అనేది చాలా దుర్మార్గం. కాబట్టి ఆ వైపున కాకుండా మీరు కోర్టు ద్వారా రావాలని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మీ పద్ధతిగా మార్చుకోకపోతే విద్యార్థి యువజన సంఘాలుగా మీ 5 స్టార్ ఆఫీస్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం. కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేపట్టినాము. 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ అనేది ఏదో పేద మధ్యతరగతి కుటుంబాలు డబ్బులు ఒకటేసారి చెల్లించలేక ఈఎంఐ పద్ధతి ద్వారా వాళ్ళకి మన వస్తువు తాకట్టు పెట్టే తీసుకుంటున్నాం కదా. కాబట్టి పేద మధ్యతరగతి జనాల మీద వాళ్ళ ఇళ్ల మీదకి 10-12 మందిని పంపించి డబ్బులు ఇస్తేనే పోతాం లేకుంటేనే మీ ఇంట్లో కూర్చుంటాం అనే విధంగా చాలా ఇబ్బంది పెడతా ఉన్నారు. కాబట్టి ఫైనాన్స్ కంపెనీ వాళ్ళు కొంచెం ఆలోచన చేసి డైరెక్ట్గా కాకుండా లీగల్గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారా ఫస్ట్ నోటీస్ ఇప్పించి ఆ ద్వారా వెళ్ళాలని
ఒక మహిళను పిలిపించి, మా బాధితురాలు మా దగ్గరే ఉంది, పిలిపించి గంట సేపు ఆమెను కూర్చోబెట్టి, అమ్మ నీ మెల్ల తాలిపొట్టుంది అమ్మి అని దారుణంగా మాట్లాడినారు. కాబట్టి ఫైనాన్స్ కంపెనీ మీద, 5 స్టార్ ఫైనాన్స్ కంపెనీ మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము మహిళా సమాఖ్యగా డిమాండ్ చేస్తున్నాం. లేని తరుణంలో విద్యార్థి యువజన మహిళా సంఘాలుగా మేము పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం. వారి ఆఫీస్ ముందు కూడా ధర్నా చేస్తామని నేను తెలియజేస్తూ, నా పేరు పి శ్రావణ్ రెడ్డి, ఏపీ మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి.